జ్యోతిర్లింగం మన భారతదేశంలో మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందిందే సోమనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగం. సోమనాథ జ్యోతిర్లింగం వెనుక ఉంటున్న అసలైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ ప్రజాపతి తన 27 మంది కూతురుల్ని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసి ఒక కండిషన్ పెడతాడు. నీ 27 మంది భార్యలను సమానంగానే ప్రేమించాలి అని ఈ కండిషన్ చెప్తారు. కానీ కొంతకాలం తర్వాత చంద్రుడు రోహిణితో మాత్రమే ప్రేమలో పడతాడు. మిగతా 26 మంది భార్యలు కోపంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. ప్రజాపతి కోపంతో చంద్రుడికి ఒక శాపం పెడతాడు. చంద్రుడికున్న కాంతి అంతా పోతుంది అని. చంద్రుడు తన కాంతి అంతా కోల్పోతాడు. ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు మృత్యుంజయ మంత్రంతో తపస్సు చేయమని చెప్తారు. చంద్రుడు భూమి మీదకి వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించి శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. నీ శాపం నేను తప్పించలేను, కానీ నీ శాపం కొంచెం తగ్గిస్తానని చెప్తారు. ప్రతి నెల నువ్వు 15 రోజులు కాంతిస్తావు, 15 రోజులు నీ కాంతి తగ్గిపోతుంది అని శివుడు చెప్తాడు. అదే మన అమావాస్య పౌర్ణమి. అప్పటి నుండి శివుడు తలపై నలవంకుగా చంద్రుడు ఉంటాడు. ఇది సోమనాథ జ్యోతిర్లింగం వెనుక అసలైన కథ. సోమనాథ అంటే చంద్రుడు అని అర్థం. ఈ సోమనాథ జ్యోతిర్లింగం మన ఇండియాలో గుజరాత్ లో ఉంటుంది. ఇది జ్యోతిర్లింగంలో మొదటి జ్యోతిర్లింగం.